ఈ సినిమాని చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఈ సినిమాని చాలా కష్టపడి మీ ముందుకు తీసుకొచ్చాము. మీకు ఈ సినిమా నచ్చితే క్రింది ఇచ్చిన ఫోన్పే గూగుల్ పేకి మా కష్టానికి మీరు వెల కట్టచ్చు. కళ నాది, వెల మీది. మీరు ఇచ్చే మనీతో రాబోయే రోజుల్లో ఇంకా మంచి సినిమాలు తీస్తాం. ప్రేక్షకులే నా బలం, ప్రేక్షకులే నా ప్రొడ్యూసర్స్. श्रीयाञ्जनेयम् రగిలే నిన్న నేను ఉండలేను. ఆ పొలంగాడు ఉన్నాడు చూడరా కూలోళ్ళు, వాళ్ళు సక్రమంగా పనిచేస్తాడో లేదు చూసి నువ్వు పోయి డీజిల్ కొట్టించుకోరా, లెక్కించా నీకు. బా వస్తాలే, పా పా పా, తొక్కు తొక్కు, పని అవుతుంది, టైం అవుతుంది, పా ఇంకా. హలో రే గుండుగా, మెట్టుతో కొడతా కొడక, నా లెక్క ఎప్పుడు ఇచ్చావోయ్? కాదురా, ఆ పొద్దు ఎంత నయంగా అడిగినావురా, అదో ఇప్పుడే ఇచ్చానా అన్నావు. ఈ పొద్దుటి ఊర్లోనే లేవు మనిషి నువ్వు. ఊర్లో కనిపిస్తే కొడక చెట్టు కట్టి కొడతా చెప్తానా నీకు. ఆనో చెట్టు కట్టి కొడతా అంటే కట్ చేసినాడా ఎట్ట వీడు? హలో వచ్చేపుండోయ్. మా బావగాడే. రే గుండుగా, ఫోన్ పెట్టరా. ఏరా బావా, కాలేజీ ఎప్పుడు వచ్చారా? నిన్నొచ్చాను రా. మా చెల్లం కూడా వచ్చిందా? తను రాకుండా వీడు ఎప్పుడైనా వచ్చాడా? అదే కదూ, నువ్వేం చేస్తావు రాడా? బైక్ సడన్ గా అయిపోయిందిరా, ఏమైందో చూస్తాను. సర్లే ఓయ్, నువ్వు పక్కరా, నేను చూచా. బండి స్టార్ట్ చేయలేకున్నాడు మొగోడు. పాతిన పసం వాళ్ళకి వేయాల్సిందే ఇంకా బండి. ఏం పంచాయతీ బండి రా ఇది? ఇది స్టార్ట్ కాదానికి ఇది చూసేదానికి సరిపా అడిగి మెట్టుతో కొట్టించుకున్నట్టు అయిపోయింది. పెట్రోలే లేదు, పాసుగులా. ఒరే, నీకు రోంత కూడా తెలియలేదురా. ఏమ్రా? పెట్రోల్ లేకుంటే బండి ఎట్టబోతుంది ఓయ్? ఓరి నీ పాసుగులా, నిన్ననే పట్టించినానే, అప్పుడే అయిపోయిందా? యాడికి రా, యాడికి దొప్పుకొని పోతాడు ఓయ్? ఆడబెట్టు, పెట్రోల్ తీసుకొచ్చి మళ్ళా బండి తీసుకొని పోదాం. ఏరా బావా, చెల్లులో ఎంత బిజీగా ఉన్నావు? అదేం లేదులే కానీ రేపు నీ బైక్ కావాలరా. ఎందుకురా? వర్ష ఊరెళ్ళగానే టెంపుల్ తీసుకెళ్ళమనిందిరా. సర్లే, పొద్దునిచ్చాలే. వాడు చూడు, బండి పెట్టని ఎంత సేపు చేస్తానాడో. రారా, ఇంకా పోదాం, రారా సామి.
వర్ష, తిన్నావా? లేదురా, ఇవాళ ఉపవాసం ఉన్నాను. మరి నువ్వు తిన్నావా? నేనెప్పుడో తినేశాను. నువ్వు కూడా ఉండొచ్చు కదరా. దేనికి? దేనికేంట్రా, పుణ్యం వస్తుంది. అవునా? నాకిప్పటికే చాలా ఉందలే. అయ్యో, నీకు చెప్పాను చూడు. సరే, ఇంకేంటి మరి? బయట నాకు కొంచెం పనింది, వెళ్దాం పదా. సరే పద. ఏమైందిరా బావా? ఏదో ఆలోచిస్తాడా? ఏమైందిరా? ఏదో ఆలోచిస్తాడా? ఏమిరా ఆలోచిస్తాడు? అదేరా, నిన్న వర్ష నేను టెంపుల్కి వెళ్ళాను కదా, అక్కడ వాళ్ళ నాన్న చూసారా. తర్వాత ఏమైందో ఏమో, తన దగ్గర నుంచి ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు. ఏమైందో టెన్షన్గా ఉందిరా. దీనికేనా బా? ఏందో రబ్బా, ప్రతిదానికి టెన్షన్ పడతావు, మాకు టెన్షన్ పెడతావు. చేస్తానులే ఓయ్. ఏం వాళ్ళ నాయనకు తెలిస్తే ఏం భయమా? ఏం కాదులేరా, టెన్షన్ పడాకు, ఏమవ్వదులే. రే బావా, వర్షం వచ్చిందిరా. ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? ఇంట్లో చాలా గొడవ అయిందిరా. దీనికి ఏడుస్తారా ఎవరైనా? సరే పద. ఏమైంది? నన్ను మర్చిపోరా. ఏమన్నా? మళ్ళీ చెప్పు. మా నాన్న మా బావకిచ్చి పెళ్లి చేస్తానంటున్నాడురా. పెళ్ళేంటి? ఏం తమాషగా ఉందా? నేను చాలా ట్రై చేశానురా, కానీ ఒప్పుకోలేదు. వాళ్ళని కాదని నిన్ను పెళ్లి చేసుకుంటే వాళ్ళు చచ్చిపోతామంటున్నారురా. అంటే ఇప్పుడు నన్ను చంపేస్తావా? నేనన్నానా? దానికి అర్థం అదే కదా. వాళ్ళు చేస్తామంటే నన్ను వదిలేస్తున్నావు, మరి నేను చేస్తానంటే వాళ్ళని వదిలేస్తావా? ఎందుకురా అలా మాట్లాడతావు? ఇంకెలా మాట్లాడాలి చెప్పు? ఎలా మాట్లాడాలి? నువ్వు వెళ్ళి మీ బావని పెళ్లి చేసుకుంటావు, మరి నేనేమైపోవాలి? ఏంటి సైలెంట్గా ఉన్నావు? మాట్లాడు. సరే, మీ ఇంటికి వచ్చి మాట్లాడనా? నువ్వు మాట్లాడిన వేస్ట్ రా. మా నాన్న ఒప్పుకోడు. నేను చాలా ట్రై చేశాం, అయినా కూడా ఒప్పుకోలేదు. ఫైనల్గా నాకేం చెప్పాలనుకుంటున్నావు? నాకు వేరే దారి లేదురా, మా బావని పెళ్లి చేసుకోవడం తప్ప. ఓ, నువ్వు డిసైడ్ అయిపోయానమాట. ఇంకెందుకు మరి లేటు? వెళ్ళు, వెళ్ళి సంతోషంగా నీ రాకమని పెళ్లి చేసుకో. వెళ్ళు. రే, అది కాదురా. వెళ్ళమని చెప్పా కదా. రే బావా, వెళ్ళమని చెప్పరు తనకి.
దీనికే ఎవరైనా ఏడుస్తారా? నన్ను లవ్ చేసి ఇంకొక నెల పెళ్లి చేసుకుంటుందిరా తను. వర్ష నిన్ను కాకపోతే ఎవరిని పెళ్లి చేసుకుంటా చెప్పు. అసలు నువ్వు ఏడొద్దు, ముందు ఇంటికి వెళ్దాం పద. రే అప్పుగా, ఈరోజు సాయంత్రం పోయి వర్షతో మాట్లాడదాంపా. ఏందిరా రోజు వస్తున్నాం, ఒక్క చేప కూడా పడలే. పడతాయిలే బా, వారిని మనిషికి అంత ఓపిక లేకుండానా. మా అమ్మ మెట్టు తీసుకొని కొడతాది ఈరోజు. రోజు చేపలు తెచ్చా, చింతపండు నానబెట్టు అంటానా. బా, నానబెట్టడం పారేయడం, నానబెట్టడం పారేయడం. బా, మాటల్లో చేసింది మహాతల్లి. చెప్పుమా. బా, ఏంది మా తల్లి నీ పంచాయతీ? కొంత ఓపిక లేకుండా ఎట్లున్నావు మా మనిషి? ఈడ వీడికి ఓపికలా, ఆడ నీకు ఓపికలా. చేపలు పడొద్దా? చూడరా అట్ట నా తిక్కేం చూసినా. ఒక్కటి పన్నే తెచ్చాలేమా. ఒక్కదానివైనా తిందు, నాకు లేకున్నా పర్వాలే. ఏంది మా ఇంత సతాయిస్తానా మనిషిని? చేపలు చేపలు అని తెచ్చే తేకుండా అడిగిపోతా. సర్లేమ్మా స్వామి పెట్టు, వచ్చా పట్టుకోరా, రొంత చేయని వచ్చాంది. ఈడు మనుషులతో మాట్లాడ్డా ఈడు? వాడు ఇంకా వర్ష గురించి ఆలోచిస్తున్నాడు. ఇంకెందుకురా బాధపడ్డాము? నేను చెప్పినా కదా నిన్న, ఈ రోజే వర్షాతో పోయి మాట్లాడదాము అని. ఏడ్సాక చెప్పు, తల ఊపడం కాదు, పోయి చెప్పు. రే ఈరోజు ఒక చేపలు పడతాదంటారా అబ్బుగా? ఒరే అబ్బుగా, మనూర్లో కారు ఎవరికి ఉందిరా? ఎవరు వచ్చాడా? తనేంట్రా ఇలా వస్తుంది? పెళ్లి కూతురులా వస్తుంది ఇంద్రా. రే బావా, వర్ష వచ్చిందిరా. ఇవాళ తన పెళ్ళి అనుకుంటానురా. ఇవాళ నా పెళ్ళిరా. మరో 2 గంటల్లో నా పెళ్ళి. ఏంట్రా, ఏం మాట్లాడవు? గొంతులో ఉన్న మాట అయితే నోటితో చెప్పగలం, కానీ గుండెల్లో ఉన్న బాధ కేవలం కళ్ళతో మాత్రం చెప్పగలం. ఎనీవేస్, హ్యాపీ మ్యారేడ్ లైఫ్. వర్ష, నిజం చెప్పు, ఈ పెళ్ళి అంటే నీకు ఇష్టమా?
నన్ను వదిలి నువ్వు ఉండగలవా? లేదురా, మా ఇంట్లో వాళ్ళ కోసం చేసుకుంటున్నాను. మీ ఇంట్లో వాళ్ళకి కాదు. నీకు ఈ పెళ్ళి ఇష్టమా? లేదు. సరేరా, మన ఇద్దరం వెళ్ళి పెళ్లి చేసుకుందాం. నీకేమైనా పిచ్చా? అవునే, నువ్వంటే పిచ్చి, అందుకేగా వదిలేస్తున్నావు. ఎందుకే నా జీవితంలోకి వచ్చావు? వెలుగులో ఉన్న నా జీవితాన్ని చీకటిలోకి తెచ్చి వెళ్ళిపోతున్నావు. నిన్నటి వరకు నీతో ఎన్నో కలలు కన్నాను, కానీ నేడు సెలవని చెప్పి వెళ్ళిపోతున్నావు. దీనికైనా నన్ను ప్రేమించావు? ఎందుకు వస్తారే మీరు మా జీవితాలకి? మిమ్మల్ని ప్రేమించడానికే మా టైం సరిపోతుంది. మళ్ళీ ఈలోపే బ్రేకప్లు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడాలు, ఇవన్నీ తెలిసినప్పుడు ముందే చెప్పచ్చు కదా. అప్పుడు మేము అన్నీ మూసుకొని కూర్చుంటాము. ఐ లవ్ యూ అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానని అర్థం, అంతేకాని నేను నిన్ను ముంచిపోతానని కాదు. మనం అనుకున్నవన్నీ జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది? ఇప్పుడు ప్రేమించిన వాళ్ళందరూ పెళ్లి చేసుకుంటున్నారా? చేసుకోకపోయినా వాళ్ళు సంతోషంగా బ్రతకడం లేదా? మనం కూడా అంతే. హో, ఇప్పుడు చేసిందంతా చేసి నా జీవితానికి మోటివేషన్ ఇస్తున్నావా? ఫైనల్గా నాకేం చెప్పాలనుకుంటున్నావు? జీవితాంతం నీతో కలిసి ఉండాలనుకున్నా, కానీ అది కుదరలేదు. కనీసం నా పెళ్ళికైనా వస్తే నేను సంతోషిస్తాను. ఎందుకు? వచ్చి ఏం చేయాలి? నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంటే చూసి తట్టుకునే ధైర్యం నా గుండెకు లేదు. వర్ష, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవా? చూడు వర్ష, మనం పెళ్లి చేసుకుందామని చెప్పు. ఇప్పుడే ఇక్కడే నీ మెడలో తాళి కడతా. చెప్పు. నేను నీకు ఇచ్చిన బహుమతి ప్రేమ, నువ్వు నా మనసుకి ఇచ్చిన బహుమతి తీరని ఆవేదన. సరే పోవే, నీ ఇష్టం వచ్చిన పెట్టేసి సంతోషంగా బతుకోపు. హలో గణేష్, హిమా, ఒకసారి వర్ష ఫోన్ ఇస్తావా? సారీ రా, ఇప్పుడే వర్ష పెళ్లి చేసుకుని వాళ్ళ హస్బెండ్ తో వెళ్ళిపోయింది.
మరో 2 గంటల్లో నా పెళ్ళి. మరో 2 గంటల్లో నా పెళ్ళి. అందరి తలరాతను దేవుడే రాస్తాడంట, కానీ అదే దేవుడు అందరి ప్రేమ కథను కూడా రాస్తాడు. ఎవరికి ఏ అమ్మాయి భార్యగా వస్తాదో. కానీ మీ ప్రేమ కథ మాత్రం మీరే రాసుకొని మీరే చెడిపేసుకున్నారు. వర్ష ఆ రోజు నీ దగ్గరకు వచ్చింది కదరా, ఆడేం జరిగింది? నేను ఆ రోజు డ్రింక్ చేస్తుంటే తను నా దగ్గరికి వచ్చిందిరా. గణేష్, ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావే? చచ్చాడా బతకడా అని చూడడానికి వచ్చావా? అది కాదురా, నేను చెప్పేది విను. ఏం చెప్తావే? ఏం చెప్తావు? నేను పెళ్లి చేసుకుని సంబరం కూడా చూడరా నా కొడక అని చెప్తావా? ఎందుకురా అలా మాట్లాడతావు? ఒక్కసారి నేను చెప్పేది వినురా. వర్ష, ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో. నాకు అస్సలు కనిపించద్దు. 3 లెక్క పెట్టేలోపు వెళ్ళిపో. వన్, 2. అది జరిగింది. అయితే తను నీకు చెప్పలేదా? ఏ విషయం రా? తను ఆ రోజు నిన్ను కలిసక ముందే నన్ను కలిసిందిరా. ఏరా అన్నయ్య, నా మీద కోపమా? ఛే, అది కాదురా. నాకు తెలుసురా, మీరు నా మీద చాలా కోపంగా ఉంటారని. పాపం వర్ష, వాడిని చూస్తుంటే బాధేస్తుంది. నువ్వేమో పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నావు, వాడే పాపం ఇలా. పెళ్ళ
అసలు నాకు పెళ్ళిలే కాలేదు. ఆ రోజు నువ్వే చెప్పినావుగా పెళ్లి కూతురు గెటప్లో కూడా వచ్చినావు. అవును, కానీ అదంతా ఫేక్. నేను జస్ట్ యాక్టింగ్ చేశాను. యాక్టింగా? అవును, గణేష్ అంటే నాకు చచ్చేంత ఇష్టంగా. అలాంటిది తనను వదిలేసి నేను వేరే వాడిని ఎలా పెళ్లి చేసుకుంటా? అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? ఎక్కడికి అంత సంతోషంగా వెళ్తున్నావు? గణేష్తో పెళ్ళికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు. ఈ విషయం గణేష్తో చెప్పడానికి వెళ్తున్నా. హో, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కానీ నీకు ఈ విషయం తెలుసా? ఏంటి? గణేష్ వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని తెలిసింది. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడంట. నాకెందుకో నిన్ను టైం పాస్కి లవ్ చేస్తున్నాడని అనిపిస్తుంది. ఏంటి అలా అంటున్నావు? నేను చెప్పాల్సింది చెప్పా, ఇంకా నీ ఇష్టం. ఎందుకైనా మంచిది ఒక్కసారి వాడి మనసులో ఏముందో తెలుసుకొని చూడు. నేను చెప్పాల్సింది చెప్పా, ఇంకా నీ ఇష్టం. వెళ్ళవే వెళ్ళు. నేను పెళ్లి చేసుకుందామంటే నువ్వు మధ్యలో వస్తావా? మీరు ఎలా పెళ్లి చేసుకుంటారో నేను చూస్తా. ఎవరే? గణేష్ కాల్ చేస్తున్నాడు. వాడికి నేనంటే చాలా ఇష్టం హిమ. నేను లేకుంటే వాడు ఉండలేడు. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. పాపం హిమ, వాడికి చెప్పేద్దాం. గేమ్ ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, ఇంకా చాలా ఉంది. ఏంటి? అంటే అది ఇప్పుడిప్పుడే కదా తను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడో నాకు కూడా తెలిసింది. ఇంకో 2 డేస్లో చెప్పేద్దాం. మళ్ళీ కాల్ చేస్తున్నాడు, లిఫ్ట్ చేసి మాట్లాడు. గణేష్. హిమ, ఒకసారి వర్ష ఫోన్ ఇస్తావా? సారీ రా, ఇప్పుడే వర్ష పెళ్లి చేసుకుని వాళ్ళ హస్బెండ్తో వెళ్ళిపోయింది. కాల్ కట్ అయింది. ఏంటే అలా చెప్పావు? ఏం కాదులేవే, పద. మా నాన్న ఆ రోజే మా పెళ్ళికి ఒప్పుకున్నాడు. కానీ తను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తనకు కూడా తెలియాలనే ఇదంతా చేశారా? కొంచెమన్నా నీకు బుద్ధి ఉందా వర్ష? అసలు ఇలా ఎవరైనా చేస్తారా? సారీ రా. అర్జెంట్గా ఈ విషయం గణేష్ గారికి పోయి చెప్పు వర్ష. అసలే వాడు ముందే డిప్రెషన్లో పోయినాడు. ఎక్కడున్నాడు తను? అక్కడే ఉన్నాడు చూడు. ఓకే, నువ్వు కూడా రారా. వెళ్ళి మాట్లాడుతా ఉండు. చేనులో చిన్న పని ఉంది, చూసుకొని వస్తాను. హిమా చెప్పడం వల్ల వర్ష ఇలా చేసింది. అంటే తన పెళ్ళయిందని నేను ఊహించుకున్నానా? అవునరా.
ఇలా ఎవరైనా చేస్తారా? దానికంటే బుద్ధి లేదు. మరి వర్షాకి ఏమైంది? తనకు తెలియదారా నేను ఎంతలా ప్రేమిస్తున్నానో? చా, నువ్వు రావడం లేటంటే తను నన్ను వదిలేసిందన్న బాధలో సూసైడ్ చేసుకుందామని ఈ పాయిజన్ బాటిల్ తెచ్చుకున్నారా? ఒకవేళ నేను చచ్చింటే తన పరిస్థితి ఏంటి? చా, మెంటల్ది. తనెక్కడ ఇంట్లో కూర్చొని బాధపడుతుందా? అయినా ఇందులో నా తప్పు కూడా ఉందిలే. ఆ రోజు తను చెప్పేది వినకుండా తన మీద అరిచాను. పాపం బాధపడుతూ ఉంటుంది. ఏంట్రా ఇంతలా పరిగెడుతూ వస్తున్నావు? నీకు కూడా ఈ విషయం తెలుసా? ఏ విషయం రా? ఏంట్రా ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు? వర్షానికి పెళ్లి కాలేదంట కదా, తను ఇదంతా యాక్టింగ్ చేసిందంట కదా. మొత్తం చెప్పేసావా? మొత్తం చెప్పా కదరా, మళ్ళీ చెప్పలేదంటున్నావు. రే ఇది మొత్తం చెప్పాలేరా, నీకు అబద్ధం చెప్తున్నాడు. సరేరా నేను వెళ్తున్నా, మీరు ఇంటి దగ్గరకు వచ్చేయండి. ఎక్కడికి రా? ఎక్కడికేంట్రా? ఫస్ట్ వర్ష దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత పంతులు గారి దగ్గరికి వెళ్తారా? పంతులు గారి దగ్గరికి ఎందుకురా? పంతుల దగ్గరికి ఎందుకు వెళ్తారా? నా పెళ్లి ముహూర్తం పెట్టించడానికి. పెళ్ళేంట్రా? ఏమైందిరా మీకు? తిక్కగా మారుతున్నారు. పెదవాళ్ళకు అర్థం కానట్టుంది. త్వరలో నేను వర్ష పెళ్లి చేసుకోబోతున్నాం రా. మళ్ళీ లేట్ అయితే మా పెళ్ళికి ఎవరో ఒకరు అడ్డొస్తుంటారు. రేయ్ ఇద్దరి ముందే చెప్తున్నా, మీరిద్దరు దగ్గరుండి నా పెళ్లి జరిపించారా. మీరు తప్ప ఎవరున్నారా నాకు? రే చిన్న, నువ్వు మాత్రం అలా నేను వర్ష కార్లో వస్తుంటే మీరిద్దరు బ్యాండ్ ముందర డ్యాన్స్ వేయాలరా. డ్యాన్స్ రా అంటే మాత్రం ముందే ఒప్పుకొని రేయ్. ఏంట్రా ఆలోచిస్తున్నావు? మందు ఉంటుందా ఉన్నదానా? నీకేం తక్కువ చేయట్లేరా బాబు. ఎదవకి ఎప్పుడు మందు మీదే ఆలోచన. రే అబ్బు, నీకేం తెలియదు కాబట్టి పెళ్ళికి వచ్చిన వారి మర్యాదలు చూస్తూ ఉండు చాలు. ఎందుకంటే నువ్వు మందు వాసన చూస్తేనే కళ్ళు తిరిగి పడిపోతావు కదా. రే బావా, ఈ పెళ్ళి జరగదురా. ఎందుకురా? తను లేదురా. ఊరెళ్ళిందా? తను చచ్చిపోయిందిరా. బావా అలా మాట్లాడకూడదురా. ఈ చెల్లి గురించి అలా మాట్లాడు తప్పురా. తనంటే నన్ను తెలియక ఆట పట్టించింది. మీరు కూడా నన్ను ఆట పట్టిస్తున్నారా రా? వాడు చెప్పేది నిజం రా. రే బావా, మర్యాదగా చెప్తున్నా, ఇక నన్ను ఆట పట్టించాలో వదిలేండి. దేవుడా, రే గణేష్, తను
నువ్వు నిజంగానే చనిపోయిందిరా. ఈ రోజే తన దాని సంస్కారానికి వర్ష 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 అమ్మా 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 వర్ష అమ్మా అమ్మా వర్ష రే అన్నయ్య, రే అన్నయ్య, నన్ను బ్రతికించారా? అమ్మా నేను కాపాడతానమ్మా, నేను కాపాడతానురా. నీకేం జరగదురా, నీకేం కాదురా. రే రే చూడరా, వర్ష నేను కాపాడతానమ్మా. రే రే నేను కాపాడతానమ్మా వర్ష. గణేష్కి నిజం తెలియకుండానే చనిపోతున్నారా? నువ్వు చనిపోరా, నేను కాపాడతానమ్మా. అలా చెప్పుదమ్మా, నేను కాపాడతానమ్మా. వాడిని పెళ్లి చేసుకొని జీవితాంతం సంతోషంగా బ్రతకాలనుకున్నా, నీకేం కాదురా. కానీ ఇలా మధ్యలోనే నా కథ ముగిసిపోతుంది. ఒకవేళ నేను చనిపోతే నేను చనిపోయానని వాడికి తెలియనివ్వకురా. అలా అని నాకు మాట ఇవ్వరా? నీకేం కాదురా, నీకేం కాదమ్మా. మేము హాస్పిటల్కి వెళ్దామా. నీకేం కాదురా, నీకేం కాదమ్మా. వర్ష రే 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 అమ్మా వర్ష అమ్మా లేమ్మా.
వర్ష వర్ష లేరా చచ్చురా దేవుడా వర్ష ఏమచ్చా వర్ష ఎందుకు చేసావురే లారీ వర్ష